నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సత్ఫలితాలనిస్తున్న సీఎం, జిల్లాల వారి సమీక్షలు. సమస్యలకు పరిష్కారం లభిస్తుండటంతో నేతల్లోనూ సంతోషం. మరో డిఎస్సీకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం. ఉగాది పండుగ సందర్భంగా ప్రకటించాలని యోచన. ఎమ్మెల్యే నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ చేసిన నిందితుడు అరెస్టు. ఆభరణాలు వైసీపీ సర్పంచ్ ఇంట్లో పెట్టినట్లు విచారణలో గుర్తింపు. మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా KGH2 ఆపరేషన్. దేవ్జీ కేసా సోదీల కోసం ముమ్మరంగా బలగాల గాలింపు. ఇరాన్పై త్వరలోనే అమెరికా సైనిక చర్య. ఇజ్రాయెల్తో కలిసి దాడి చేయొచ్చని కథనాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులతో నిర్వహిస్తున్న సమావేశాలపై నేతల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయి సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుండటంతో నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పనులకు అక్కడికక్కడే ఆమోదం తెలుపుతుండటం, ఎమ్మెల్యేలు, అధికారుల పనితీరుపైన మదింపు నిర్వహిస్తుండటంతో సీఎం, జిల్లా వారి సమీక్షలు సత్ఫలితాలనిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం 23 కోట్ల 70 లక్షల రూపాయల బిల్లులు పెండింగ్లో పెట్టడంతో పులివెందుల నియోజకవర్గానికి తాగునీటి పథకం నిలిచిపోయిందని కడప జిల్లా ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొస్తే అవసరమైన నిధులు విడుదల చేసి దాన్ని పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి మార్చినందున జిల్లా పేరును అన్నమయ్య మదనపల్లె జిల్లాగా మార్చాలని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి కోరితే సీఎం సానుకూలంగా స్పందించారు. చిత్తూరులో కొత్త రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కోరిన వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వే శాఖకు పంపించారని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో చాలా సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరిస్తుండడం నేతల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. 1 కోటి నుంచి 10 కోట్ల వరకు నిధులు వెచ్చిస్తే పూర్తయ్యే ప్రాజెక్టులు సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే ముఖ్యమంత్రి ఆమోదం తెలుపుతున్నారు. జిల్లాల్లో పొలిటికల్ గవర్నెన్స్, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, ప్రధాన సమస్యల పరిష్కారం వంటి అంశాలపై శాసనసభ సమావేశాలు ముగిశాక సాయంత్రం సీఎం వద్ద రోజుకు 1 జిల్లా చొప్పున సమీక్ష జరుగుతోంది. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల వారీగా సమస్యల్ని, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను సీఎంకు వివరిస్తున్నారు. ఎమ్మెల్యేలు, అధికారులతో ఒకేసారి సమావేశం నిర్వహించడం వల్ల జిల్లాల్లో ప్రధాన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం లభిస్తోంది. తక్కువ ఖర్చుతో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చే ప్రాజెక్టులకు వెంటనే నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు కృష్ణా, కడప, అన్నమయ్య, చిత్తూరు, అల్లూరి, పోలవరం జిల్లాల ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షలు ముగిశాయి. ఎమ్మెల్యేల పనితీరుపైన ఈ సమావేశంలో సీఎం సమీక్షిస్తున్నారు. ఏ ఎమ్మెల్యే ఎన్నిసార్లు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు, ఎన్ని స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు, ప్రజా దర్బార్లు పెట్టారు, ప్రెస్ మీట్లు నిర్వహించారనే అంశాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో ఎంత చురుగ్గా ఉన్నారు వంటి అంశాలపై నివేదికలు, సర్వే రిపోర్ట్ల ఆధారంగా పనితీరును మదింపు చేస్తున్నారు. బాగా పనిచేస్తున్న వారిని సమావేశంలోనే మెచ్చుకుంటున్నారు. అధికారుల పనితీరుపైన సీఎం సమీక్ష చేస్తున్నారు. పనిచేయని అధికారుల్ని, సమస్యలు సృష్టిస్తున్న వారిని భరించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేల సమక్షంలో కలెక్టర్, ఎస్పీలకు సీఎం స్పష్టం చేస్తున్నారు. కింది స్థాయి అధికారులు పనితీరు మార్చుకోకపోతే వారి స్థానంలో వేరే వారిని నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇన్ఛార్జి మంత్రుల పనితీరుపైన సీఎం సూచనలు చేశారు. సీఎంతో జరుగుతున్న సమావేశాలపై ఎమ్మెల్యేలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు, కూలంకషంగా చర్చించేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడుతున్నాయని, చాలా వాటికి అక్కడికక్కడే పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేష్ విందు ఇచ్చారు. అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధి నేతలతో కూటమి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్వానించారు. వచ్చిన అందరినీ ప్రేమగా పలకరించి విందు ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులను తీసుకురాని జేసీ అస్మిత్ రెడ్డిని మంత్రి నారా లోకేష్ ఆట పట్టించారు. చిన్నారులను ఎత్తుకొని ముద్దాడి సరదాగా గడిపారు. ఇంటికొచ్చిన మహిళలకు మంగళగిరి వీవర్శాల నుంచి తెప్పించిన పట్టు చీరలను మంత్రి లోకేష్ అందజేశారు.
కూటమి ప్రభుత్వం మరో డిఎస్సీ ప్రకటించేందుకు సిద్ధమైంది. ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని ఇటీవల విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు డిఎస్సీ నోటిఫికేషన్కు ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండుగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. అన్ని రకాల పోస్టులు కలిపి 3,600 వరకు ఉండే అవకాశం ఉంది. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు, సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలల నుంచి ప్రాథమికంగా వివరాలు తీసుకున్నారు. వీటన్నింటిలో కలిపి 1,200 వరకు ఖాళీలు రానున్నాయి. ఇవి కాకుండా పంచాయతీరాజ్, పురపాలక, ప్రభుత్వ పాఠశాలలో 1,700 పోస్టులు ఉండనున్నాయి. ప్రత్యేక విద్యా పోస్టులు 700 వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. ఉగాదికి ఇచ్చే డిఎస్సీ సిలబస్ లో మార్పులేవి చేయడం లేదని పాఠశాల విద్యాశాఖ చెబుతోంది. గతేడాది డిఎస్సీకి ఇచ్చిన సిలబస్ మార్గదర్శకాలని ఈసారి అమలు చేయనున్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు చదువుతున్న పాఠశాలలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాష్ట్రంలో 2,600 మంది వరకు ఉన్నారు. ప్రత్యేక డిఎస్సీలో వీరికి వెయిటేజీ ఇవ్వడంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. జగన్ అక్రమాస్తులపై నమోదు చేసిన కేసులో జప్తు చేసిన ఆస్తులు నేరపూరిత సొమ్మైనట్టు తెలంగాణ హైకోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నివేదించింది. ఈడీ జప్తు చేసిన ఆస్తులకు కేసుతో నేరుగా సంబంధం ఉందని, బ్యాంకు హామీల ద్వారా విడుదల చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సిబిఐ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి ఆస్తులను జప్తు చేసిందని, జప్తు చెల్లదని అప్పీలేట్ ట్రైబ్యునల్ తీర్పు వెలువరించగా దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఈడీ అప్పీలు దాఖలు చేసింది. రామ్కి కూడా జప్తు చేసిన ఆస్తులకు సమాన విలువను బ్యాంకు డిపాజిట్ స్వీకరించి విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ పి శ్యామ్ కోషి, జస్టిస్ నందికొండ నరసింహరావులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ రామ్కి ఫార్మాసిటీలో 16 ప్లాట్లను ఈడీ జప్తు చేసిందన్నారు. ఫార్మాసిటీకి 500 మీటర్ల గ్రీన్ బెల్ట్ గా వదిలిపెట్టాలని మొదట నిర్ణయించి తర్వాత దాన్ని 50 మీటర్లకు కుదించడం ద్వారా రామ్కి ప్రత్యక్షంగా లబ్ధి పొందిందని తెలిపారు. ఇది నేరపూరిత సొమ్మేనని తెలిపారు. రామ్కి తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ విశాఖలో ఫార్మాసిటీ ఏర్పాటు నిమిత్తం సుప్రీంకోర్టు కమిటీ ఫార్మాసిటీ ఆవల 1/2 కిలోమీటర్ గ్రీన్ బెల్ట్ ఏరియాగా బఫర్ జోన్ వదిలిపెట్టాలని ఆదేశించిందన్నారు. దీనిపై తర్వాత వచ్చిన సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బయట 1/2 కిలోమీటర్ కంటే లోపల 250 మీటర్లు బఫర్ జోన్ వదిలిపెట్టాలని సూచించారన్నారు. తర్వాత బఫర్ జోన్ బయట ఉంటుందని, 250 మీటర్లు వదిలిపెడితే 900 ఎకరాలే మిగులుతుందని చెప్పామన్నారు. టెండర్ ఒప్పందం ప్రకారం 50 మీటర్ల గ్రీన్ బెల్ట్ ప్రాంతంగా వదిలిపెడతామన్న ప్రతిపాదనకు నాటి సీఎం అంగీకరించారని తెలిపారు. నేరపూరిత సొమ్ము 114 కోట్లు అని ఈడీ పేర్కొంటోందని, ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తామని, దానిపై వడ్డీ కూడా కేసు విచారణలో అది నేరపూరిత సొమ్మేనని తేలితే స్వాధీనం చేసుకోవచ్చన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఉత్తర్వులను వాయిదా వేసింది. పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని ఏలూరు జిల్లా పెదపాడుకు చెందిన రాజేష్ గా గుర్తించారు. చింతలపూడిలోని ప్రమీలాదేవి ఇంట్లో 70 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను అతనే చోరీ చేశాడని పోలీసులు తెలిపారు. రాజేష్ పై పెదపాడు పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఓ కేసులో 4 రోజుల క్రితమే అతన్ని జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చాడు. ఒంగోలులో వాలీబాల్ ఆడేందుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏలూరు పోలీసుల సహకారంతో పొన్నూరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 10 కేజీల వెండి స్వాధీనం చేసుకోగా కొంత బంగారం విక్రయించినట్లు సమాచారం. మిగిలిన ఆభరణాలను ఏలూరులోని ఓ వైసీపీ సర్పంచ్ ఇంట్లో పెట్టినట్లు విచారణలో గుర్తించి అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నక్సల్స్ మిషన్ 2026 సమీపిస్తుండటంతో మావోయిస్టుల వేటను భద్రతా బలగాలు మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులో సిఆర్పీఎఫ్ పోలీసులు కొత్తగా కర్రెగుట్ట 2 ఆపరేషన్ మొదలుపెట్టాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ చేతన్ జూనియర్ క్యాడర్కి చెందిన బెటాలియన్ ఇన్ఛార్జి కేసా సోదీ కోసం గాలింపు చేపట్టాయి. బీజాపూర్ జిల్లా పరిధిలోని నమ్మి నుంచి వ్యాపించిన కర్రెగుట్టల ప్రాంతంలో 2,000 మందితో కూడిన బలగాలు వేటను కొనసాగిస్తున్నాయి. 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2024లో భారీ ఆపరేషన్ చేపట్టింది. సిఆర్పీఎఫ్, కోబ్రా, డిఆర్డీ, సిఐఎస్ఎఫ్ బలగాలు గతేడాది ఏప్రిల్లో 21 రోజుల పాటు కర్రెగుట్టలో నిర్వహించిన ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అక్కడి నుంచి మావోయిస్టు పార్టీ సీనియర్ క్యాడర్ తప్పించుకుంది. ప్రస్తుతం కర్రెగుట్టలోని తడపల, పామునూరు, మరుమూరు, డోలి వంటి ప్రాంతాల్లో బేస్లు ఏర్పాటు చేసి సిఆర్పీఎఫ్ బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. తాజాగా చేపట్టిన కగర్ 2 సైతం అత్యంత వ్యూహాత్మక ఆపరేషన్గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్రెగుట్టలకు సరిహద్దుగా ఉన్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
3 ఏళ్ల క్రితం దసరా పండుగ రోజు వరుస పేలుళ్లకు పాల్పడి హైదరాబాద్లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన లష్కరే తోయిబా ఉగ్రవాది జాహెద్ మరో కుట్రకు ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆ విషయాన్ని నిర్ధారించుకునేందుకు నిఘా వర్గాలు ఈ నెల 17న హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెంచల్గూడ జైలులో ఉన్న జాహెద్ పాకిస్తాన్లోని సహచరులతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించినట్లు అనుమానిస్తోంది. దసరా పండుగ రోజు హైదరాబాద్లో పేలుళ్లకి పాల్పడి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 2022 అక్టోబర్ 2న మూసారంబాగ్కు చెందిన అబ్దుల్ జాహెద్ అలియాస్ మోటు, అక్షర్బాకీకి చెందిన మహమ్మద్ సమీయుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమీ, మాజ్ హసన్ ఫరూక్ అలియాస్ మాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. జాహెద్ నుంచి 2 హ్యాండ్ గ్రెనేడ్స్, 3,91,800 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమీయుద్దీన్ నుంచి హ్యాండ్ గ్రెనేడ్, 1,00,000 నగదు, మొబైల్, ద్విచక్ర వాహనం, మాజ్ హసన్ నుంచి గ్రెనైడ్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పండుగ సమయాల్లో పాత నేరస్తులు, సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచిన పోలీసులు మాజిద్ బృందం కుట్రను పసిగట్టారు. అక్టోబర్ 2 తెల్లవారుజామున మూసారాంబాగ్, చంపాపేట్, మలక్పేట్ తదితర ప్రాంతాల్లోని పలు నివాసాల్లో సోదాలు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాది ఫర్హతుల్లా గోరీ, అబూ అన్జాలా, జాహిద్ సోదరుడైన మజీద్ ఆదేశాలపై హైదరాబాద్లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇందుకు అవసరమైన నియామకాలు చేపట్టారని, అవసరమైన ఆర్థిక సాయం పాకిస్తాన్ నుంచి అందినట్లు అప్పట్లోనే జాహిద్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. హవాలా మార్గంలో 33 లక్షలు అందగా ఫరతుల్లా ఘోరీ 4 గ్రెనేడ్లు పంపినట్లు చెప్పాడు. ఆ గ్రెనేడ్లు తొలుత కాశ్మీర్, అక్కడి నుంచి మహారాష్ట్రలోని మనోహరాబాద్ కి రాగా 2022 సెప్టెంబర్ 28న సమీయుద్దీన్ అనే యువకుడు తన వాహనంపై వెళ్లి హైదరాబాద్ తెచ్చి జాహిద్ కి అప్పగించాడు. వాటిలో ఒకటి సమీయుద్దీన్, మరొకటి మాజుకు ఇచ్చి జాహిద్ 2 గ్రెనేడ్లను తన దగ్గర ఉంచుకున్నాడు. చివరి నిమిషంలో పోలీసులకు పట్టుబడగా వారి కుట్ర భగ్నమైంది. అరెస్టైన ముగ్గురిలో జాహిద్ చంచల్గూడ జైలు, మిగిలిన 2ని చెర్లపల్లి జైలుకు తరలించారు. చంచల్గూడ జైలులో ఉన్న జాహిద్ ఈ మధ్య తరచుగా పాకిస్తాన్లోని తన సోదరుడైన మాజిద్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. తొలుత పాకిస్తాన్కు ఫోన్లు వెళ్తున్నట్లు గుర్తించిన అధికారులు వాటిని మాజిద్ మాట్లాడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. తదుపరి దర్యాప్తు కోసం 3 సభ్యుల బృందం హైదరాబాద్ వచ్చి చంచల్గూడ జైలుకు వెళ్లి విచారించినట్లు తెలుస్తోంది. జైలు నుంచి మాజిద్ ఫోన్ మాట్లాడుతున్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని నిఘా విభాగానికి చెందిన ఒక అధికారి స్పష్టం చేశారు. తాజాంశాన్ని చూస్తున్నాం. పల్నాడు జిల్లా వినుకొండలో తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో 5 సెకన్ల పాటు భూమి కంపించింది. వినుకొండతో పాటు నడిగడ్డ పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో 5 సెకన్ల పాటు భూమి కంపించింది. వినుకొండతో పాటు నడిగడ్డ పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అనంతరం ఆలయంలో సభాపతి కళ్యాణం జరిపించారు. శివకామ సుందరీదేవి సమేత నటరాజస్వామికి ఆలయ ప్రాంగణంలో చందనం, నారికేళం, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆది దంపతులను కనులారా తిలకించి శివనామస్మరణలతో దర్శించుకున్నారు. ఇవాళ శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి కైలాసగిరి ప్రదక్షిణ చేపట్టనున్నారు. అంతర్జాతీయ యుద్ధ నౌకల ఫ్లీట్తో సందడిగా మారిన విశాఖ మిలన్ సిటీ పరేడ్కు సిద్దమైంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి జరగనున్న ఈ కార్యక్రమం కోసం పటిష్ట ఏర్పాట్లు చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సిటీ పరేడ్ కోసం బుధవారం నిర్వహించిన రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి. డ్రోన్ షో, లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్ మొదటిసారిగా ఐఎఫ్ఆర్ మిలాన్ను సంయుక్తంగా నిర్వహిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవాళ నిర్వహించే నౌకాదళ విన్యాసాలు అంతర్జాతీయ సిటీ పరేడ్ కోసం విశాఖ ముస్తాబైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నౌకాదళ స్థావరంలో మిలన్ 2026 ను ప్రారంభిస్తారు. ఆర్కే బీచ్ లో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల 20 నిమిషాల వరకు సిటీ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. పార్క్ హోటల్ కూడలి నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు సాగే అంతర్జాతీయ సిటీ పరేడ్లో వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు, రాష్ట్రానికి చెందిన కళాకారులు, త్రివిధ దళాల సిబ్బంది, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ప్రదర్శనలు ఉంటాయి. బీచ్ లో ఇసుక తిన్నెలపై నుంచి విన్యాసాలు వీక్షించే సందర్శకులకు 40 ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. పాస్ లో ఉన్న వారికి, ఇతర అతిథులకు ఆర్కే బీచ్ నుంచి సబ్మెరైన్ మ్యూజియం వరకు 28, గోకుల్ పార్క్ నుంచి ఆర్కే బీచ్ వరకు 12 వేదికల్ని సిద్ధం చేశారు. ప్రత్యేక అతిథుల కోసం ఆర్కే బీచ్ నుంచి సబ్మెరైన్ మ్యూజియం వరకు 10 వేదికలు సిద్ధం చేశారు. వాటిల్లోకి నౌకాదళం అధికారులు, విశ్రాంత అధికారులు, వారి కుటుంబీకులు, ఇతర ప్రముఖులకు అనుమతి ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కావాల్సి ఉండగా ఆయన షెడ్యూల్ రద్దయింది. అంతర్జాతీయ సిటీ పరేడ్ కోసం బుధవారం ఆర్కే బీచ్ లో నిర్వహించిన రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి. సముద్ర జలాల్లో యుద్ధ నౌకల విన్యాసాలు కట్టిపడేశాయి. చేతక్ హెలికాప్టర్స్, యుద్ధ విమానాల విన్యాసాలు చూపు తిప్పుకోనివ్వలేదు. ఈ సన్నాహాల్లో 45కు పైగా దేశాలు పాల్గొన్నాయి. విదేశీ నౌకాదళ బృందాలు, ఎన్సీసీ, సైనిక్ స్కూల్ విద్యార్థులు హాజరయ్యారు. జానపద కళారూపాలు, పర్యాటక, భాషాభివృద్ధి శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిటీ పరేడ్లో చివరగా నిర్వహించిన డ్రోన్ షో, లేజర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్ మ్యాప్, ఇండియో నేవీ లోగో, యుద్ధ నౌకలు లాంటి వివిధ ఆకృతుల్ని డ్రోన్ షో ద్వారా ప్రదర్శించారు. అద్భుతమైన వెలుగులతో నిర్వహించిన లేజర్ షో జనాన్ని మైమరిపిప్పజేసింది. ఈ వారాంతంలోనే ఇరాన్పై దాడి చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడులు 90% జరిగే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ విషయంపై తుది నిర్ణయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటారని పేర్కొంది. సైనిక చర్య తీసుకోవాలా వద్దా అనే విషయంపై తన సలహాదారులు, మిత్రదేశాల నుంచి ట్రంప్ అభిప్రాయాలను సేకరించినట్లు పేర్కొన్నాయి. ఇరాన్ అణు లక్ష్యాలను అణచివేయాలని ట్రంప్ గట్టి నిర్ణయం తీసుకున్నారని శ్వేతసౌధం తెలిపింది. కాగా ఇటీవల అమెరికా, ఇరాన్ అణుచర్చలో పురోగతి ఉన్నట్లు ఇరు దేశాలు తెలిపినప్పటికీ మిడిల్
ఈస్ట్లో అమెరికా 50కి పైగా యుద్ధ విమానాలను మోహరించింది. అణు ఒప్పందంపై తమ వైఖరిని 2 వారాల్లో తెలియజేస్తామని అమెరికాకు ఇరాన్ తెలిపింది. ఇరాన్ నిర్ణయం తమకు ఆమోదయోగ్యంగా లేకపోతే వెంటనే దాడులు ప్రారంభించాలని ట్రంప్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు యుద్ధం చేయాల్సి వస్తే డియేగో గార్సియా దీవులతో పాటు బ్రిటన్ ఆధీనంలోని ఫెయిర్ఫోర్డ్ సైనిక స్థావరాలు అమెరికాకు అవసరం పడతాయని ట్రంప్ అన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో డియోగో గార్సియాను మారిషస్కు అప్పగించకూడదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ను ట్రంప్ కోరారు. చదువుకు వయసుతో సంబంధం లేదని మధ్యప్రదేశ్కు చెందిన 78 ఏళ్ల సుష్మా ఘోషే నిరూపించారు. మరాఠీ సాహిత్యంలో పీజీ పూర్తి చేసిన ఆమె మొదటి ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. ఇండోర్కు చెందిన సుష్మా 4 దశాబ్దాల పాటు సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో పదవి విరమణ చేశాక వివిధ అంశాలపై అనేక పుస్తకాలు రాశారు. అందులో డజన్ పుస్తకాలు పబ్లిష్ అయ్యాయి. మరాఠీ సాహిత్యంపై మక్కువతో 2 ఏళ్ల క్రితం దేవి అహల్య విశ్వవిద్యాలయంలో చేరిన సుష్మా 76 ఏళ్ల వయసులో పీజీ కోర్సులో చేరిన తొలి వ్యక్తిగా ఘనత సాధించారు. ఫైనల్ ఇయర్ పరీక్షల మొదటి ర్యాంకు సాధించి బంగారు పతకం అందుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో గతంతో పోలిస్తే ప్రస్తుత నిర్మాతలకు విలువ లేకుండా పోయిందని నిర్మాత దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకునేవారే ఇచ్చేవారని శాసించే స్థాయిలో పరిశ్రమలో పరిస్థితులు తలెత్తాయని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని మడికేరిలో జరిగిన ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు 90వ పుట్టినరోజు వేడుకలకు హాజరైన దిల్ రాజు సినీ నిర్మాతగా అట్లూరి కృషిని ప్రశంసించారు. రామానాయుడు, అట్లూరి పూర్ణచంద్రరావు లాంటి ఎంతో మంది నిర్మాతలు తనకు సినీ పరిశ్రమలో దారి చూపారని దిల్ రాజు వెల్లడించారు. నిర్మాత అంటే ఈరోజు విలువ లేదు. ఆ రోజుల్లో నిర్మాత అంటే ఇచ్చేవాడు, అందరూ తీసుకునేవాళ్ళు. తీసుకునే వాళ్ళే ఈరోజు ఇచ్చేవాళ్ళని శాసించే లెవెల్లో ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఉంది. ఒక నిర్మాతకి ఉండాల్సిన క్వాలిటీస్ వారి లాంటి నుంచి దూరం నుంచి వారితో నాకు పరిచయం లేదని చెప్పాను. ఒక రామానాయుడు గారు, పూర్ణచంద్రరావు గారు, వీళ్ళందరూ ఒక సీనియర్ నిర్మాతలు. మాకంటే ముందు ఒక నిర్మాతగా వాళ్ళు ఎలా ఉన్నారో చూసి అవి అలవాటు చేసుకొని నేను నా మొదటి సినిమా నుంచి సినిమాలు తీయడం ప్రారంభించాను. యువ కథానాయకుడు సత్యదేవ్ 15వ చిత్రం రామానాయుడు స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టగా నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. లక్ష్మీనారాయణ దర్శకత్వంలో త్రిశూల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోదాత్మకంగా సాగే సినిమాలో సత్యదేవ్కు జోడీగా ఫరియా అబ్దుల్లా నటిస్తున్నారు. ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.